వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఈ రోజు మనం కేజేక్యూ అదే కింగ్ జాకీ క్వీన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. టైటిల్ లో ఉన్న 3 క్యారెక్టర్స్ లో కింగ్ గా దీక్షిత్ శెట్టి, జాకీగా శశి ఓదెలా, క్వీన్ గా యుక్తి తరేజా యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ ప్లాట్ గురించి చెప్పాలి అంటే 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న పర్సన్స్ యొక్క జీవితాలు, వాళ్ళ చుట్టూ ఏర్పడే రిలేషన్, ఫ్రిక్షన్, పవర్, లవ్, రివెంజ్ వీటన్నింటినీ లింక్ చేస్తూ సాగే క్రైమ్ డ్రామా. చిన్నతనంలోనే సొసైటీ వల్ల గాయపడ్డ ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్ గా ఎదుగుతారు. దాంట్లో అహంతో నిండి అధికారం కోసం వెంపర్లాడే వ్యక్తిగా దీక్షిత్ శెట్టికి కింగ్ క్యారెక్టర్ కి నమ్మకమైన వ్యక్తిగా, నెక్స్ట్ గ్యాంగ్స్టర్ గా ఉండేది జాక్ క్యారెక్టర్ శశి ఓదెలా. వీళ్ళ జీవితాల్లోకి వచ్చిన క్వీన్ యుక్తి తరేజా కథ మొదలు, మలుపులు, ముగింపు అన్ని కూడా వీళ్ళ క్యారెక్టరైజేషన్ మీద బేస్ అయ్యే ఉంటాయి. కింగ్ క్వీన్ జాక్ గా దీక్షిత్ శెట్టి, యుక్తి తరేజా, శశి ఓదెలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. వీళ్ళ మధ్యలో జరిగే గ్యాంగ్స్టర్ సీన్స్, ఫైట్స్, ప్లాట్ లోని ట్విస్ట్ ఈ మూవీకి హైలైట్స్. ఏడీ మూవీ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని కిరణ్ కుమార్ గారు డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే ఇదే ఆయన చివరి సినిమా. ఈ మూవీ కంప్లీట్ అయ్యేలోపు మూవీ లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయన చనిపోవడం జరిగింది. ఇక మిగిలిన టెక్నీషియన్స్ గురించి చెప్పాలి అంటే తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది నోన్ ప్రొడ్యూసర్ అయిన సుధాకర్ చెరుకూరి గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. పూర్ణచంద్ర తేజస్వి గారి మ్యూజిక్, నగేష్ బెనల్ గారి సినిమాటోగ్రఫీ, కార్తిక్ శ్రీనివాస్ గారి ఎడిటింగ్ ఈ మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ శ్రీకాంత్ రామ్శెట్టి ఇది డీసెంట్ వర్క్. ఫ్రెండ్షిప్ ఇంకా గ్యాంగ్స్టర్ తరహా మూవీని ఇష్టపడే ప్రేక్షకులకి ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.